Praise the Lord. So today I want to tell you something. Are you all ready? యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. Amazing verse. Amazing verse. Charles, somebody read it in English. I have manifested thy name. I have manifested thy name unto the men which thou gavest me out of the world. Thine they were, and thou gavest them me, and thou gavest them to me, and they have kept thy word. Praise the Lord. భూపునాదులు వేయక ముందు, భూమి స్టార్ట్ అవ్వలేదు, పరలోకాన్ని సృష్టించలేదు. We were in timelessness, time. సమయం లేని ఒక సమయంలో ఉన్నాం. అప్పుడు చాలా విషయాలు జరిగినాయి అని నేను మీకు లాస్ట్ టైం మీకు చూపించాను. ఆ సమయంలో యేసు ప్రభు తండ్రికి మధ్యలో జరిగిన ఒక సంభాషణ, గెత్సెమనే వనంలో ఆయన చేసిన ప్రార్థనలో యోహాన్ రాసిన మాటలు. ఏమన్నారు పాస్టర్ గారు అంటే, అన్ని కలిపి చెప్పాను. ఆల్ రైట్, మీరు నా మీద కాన్సన్ట్రేట్ చేస్తే కానీ ఈ మాటల లోపలికి వెళ్ళాం. గెత్సెమనే వనంలో భూపునాది వేయక ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఇక్కడ ఈ వనంలో తండ్రితో ప్రార్థన చేసే యేసు ప్రభు కనెక్ట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రధాన యాజకుని ప్రార్థన అంటారు, హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఈ ప్రార్థనలో ఆయన ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయం మనకు అర్థమైందనుకోండి, ఒకసారి పక్కన అర్థమే అయిందనుకోండి అనండి. వాళ్ళ వైపు చూసి నీ జీవితం మారిపోతుంది అనండి. Are you all with me? ఎంతమందికి జీవితాలు మారిపోవాలని కోరుకుంటున్నారు? నా జీవితం ఆల్రెడీ మారిపోయిందంటే వాళ్ళకి నేనేం చెప్పాల్సిందంటే, ఇంకా మారాలి, 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులు. ఎవరైనా ఇక్కడ కూర్చుని నేను 100 అంతులుగా మారిపోయినాను, నీకంత పెద్ద అబద్ధికుడు ఇంకెక్కడ ఉన్నాడు. ఆ తర్వాత జరిగింది లాస్ట్ పాయింట్ అది. ఆల్ రైట్, బట్ అవర్ ఎయిమ్ ఈస్ టు బి బ్లెస్డ్ 100%. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒక సూపర్ మాట మాట్లాడతాను. తండ్రి, నీ నామాన్ని వాళ్ళకి నేను బయలుపరిచాను. I have manifested thy name. నీ పేరేంటో చెప్పాను. తండ్రి పేరు చెప్పాడంటే యేసు ప్రభు శిష్యులకి చెప్పి ఆయన ఏమంటున్నాడు అంటే, నువ్వు వాళ్ళని నాకు ఇచ్చావు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. జీవితం ఎలాగా మారిపోతుందో చెప్తున్నాను మీకు. నువ్వు వాళ్ళని నాకు ఇచ్చావు. నువ్వు ఇవ్వక ముందు నువ్వు వారిని నాకు ఇవ్వకముందు, ఇప్పుడు వారెవరండి? మనమే. రైట్, శిష్యుల తర్వాత వచ్చిన వాళ్ళు. నువ్వు వారిని నాకు ఇవ్వకముందు వారు నీ వారు అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొంతమంది ఎందుకు వేరే వాళ్ళు చప్పట్లు కొట్టారు అని ఆలోచిస్తున్నారు. మీకు అర్థం అవ్వలేదు వాళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టారు, నేను ఎందుకు వావ్ అన్నాను. ఆల్ రైట్, లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. చాలా ప్రాముఖ్యం. ఫర్ దే ఆర్ thine. దీంట్లో ఎంత ప్రాముఖ్యమైన ఒక విషయం ఉన్నది. మనం ఎవరికి చెందిన వాళ్ళం? తండ్రికి. ఎవరికి చెందిన వాళ్ళం? తండ్రికి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఎవరికి చెందిన వాళ్ళం? తండ్రికి. ఎవరికి చెందిన వాళ్ళం? మీరేంటి అందులో డౌట్తో చెప్తున్నారు? ఎవరికి చెందిన వాళ్ళం?
ఒకసారి మీరేమనుకోవద్దు, పక్కన నుంచి ఒరిజినల్ గా అనండి. మనం ఎవరికి చెందిన వాళ్ళం? తండ్రికి. నేను ఒకటి చెప్తాను, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. మొదటిగా ఎవరికి చెందిన వాళ్ళం? And tonight I want to release this revelation. ఈ ప్రత్యక్షతని మీరు గట్టిగా పట్టుకుంటే జీవితంలో మీరు నెగ్గుతారు. మొదటిగా ఒరిజినల్ గా టు బిగిన్ విత్ మనం ఆ తండ్రికి చెందిన వాళ్ళం. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. తండ్రికి మనం ఎలాగ చెందిన వాళ్ళం అంటే, లిసన్ కేర్ఫుల్లీ, ఐ విల్ టెల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ తెలుగు. బిఫోర్ even you belonged to a family here on earth, you were his. ఎంతమంది ఇక్కడ ఉన్నారు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అన్నవాళ్ళు? హలో, మీరేమనుకోకపోతే పక్కన నుంచి ఈ రోజు నుంచి వదిలేయాను. This is the truth. ఇంకా అది పట్టుకుని ఆలాడేవో నీ జీవితంలో రావాల్సిన అంత వచ్చి నీ మీద పడిద్ది. నువ్వు ఈ భూలోకంలో నువ్వు ఒక కుటుంబానికి చెందక ముందు నువ్వు తండ్రి వాడివి. Even before you are a brother to someone, you are a sister to someone, you are other to someone, a father to someone, a friend to someone, a relative to someone, you are fathers. అందరు గట్టిగా అనండి. లోపలికి వెళ్ళాలి, అది లోపలికి వెళ్ళాలి, ఆ ప్రత్యక్షతో లోపలికి వెళ్ళాలి. Even before you are a husband to your wife or a father to your children, no tandri vadivi. You belong to that father. We belong to our father. Hallelujah. Praise the Lord. Andaru gatti adi modata sthalam anandi. One line it is, if you think that you are a father, if you think you are a wife, if you think you are a husband, if you think you are a relative, if you think you are a brother, if you think you are a sister, line la lagelipotayi. Jagratta. They are thine father antane. Varu nee varu. Wow. Let's give a big clap offering to the Lord. Hallelujah. Amen. Everybody say this. First, anani, I belong to my father. Everything will set super.